మనిషి సావట్లేదు, ఆ స్వభావం సావట్లేదు, అస్సలు సావట్లేదు. నేను దిగిరాను, కాంప్రమైజే లేదన్నట్టుగా ఉన్నదన్నమాట. నేను దిగిరానంటే దిగిరాను, నేను తల వంచను అంటే తల వంచను, నేను దిగిరాను అంటే దిగిరాను, నేను మారను అంటే మారను, కాంప్రమైజే లేదు. కొంతమంది అంటారు కదా, నేను సచ్చినా కూడా తల వంచనండి, నేను సచ్చినా కూడా విననండి, నేను సచ్చినా కూడా ఇంతేనండి అని అంటారు కదా. దానికి మనం ఏం చేసేది ఏమీ లేదు, కానీ దానికి తగ్గట్టుగా దీవెనలు కూడా ఉంటాయి. నువ్వు మారితే ఆ దీవెన వేరే. నువ్వు అలా ఉంటునంటే అలాగే ఉండు, దాన్ని ఏవో చేసేది ఏం లేదు. లేదు, ఒక వ్యక్తి యోసేపులాగా మారాడు. ఆ యోసేపులో ఎంత ఆత్మీయత ఉన్నదో తీసుకెళ్ళి గుంతలేసినప్పుడు కూడా అదే ఆత్మీయత. ఆయనలో ఎంత పవర్ ఉందో ఆయన పోతిఫర్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అదే ఉన్నది. కాబట్టి ఈరోజు 2 రకాల ఆత్మీయతలను మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. దీన్ని తగ్గట్టుగా మనం ఆలోచించాలని గుర్తు చేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. 4 మాటలు నేను చివరిగా చెబుతాను, అది మీరు ప్రార్థనలో ఉండి వినాలి. 4 మాటలు చెబుతాను, ప్రార్థనలో ఉండి వినాలి. విందాం. ఈరోజు దేవుడిచ్చినటువంటి మాటలకై అందరం ఒకసారి దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రములు చెబుదాం. చెప్పండి, అందరూ కూడా దేవునికి స్తోత్రములు చెప్పండి. చెప్పండి, అందరూ కూడా ఒక నిమిషం స్తోత్రములు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు చూడండి, ప్రతిదీ ఏదైనా కూడా 2 ఉంటాయి. సూర్యుడు ఉంటాడు, చంద్రుడు ఉంటాడు. మనకు 2 కాళ్ళు ఉంటాయి, 2 చేతులు ఉంటాయి, 2 కళ్ళు ఉంటాయి. యేసు ప్రభును అటు ఇటు 2 మేకల మీద వేలాడదీశారు. జతపక్షని ఆడమ్మగ 2 జతపక్షులు ఉంటాయి. దేవుడు దయ్యం 2 ఉంటాయి. అట్లాగే స్పిరిచువల్ ఫౌండేషన్ అనేది ఒక చిన్న టాపిక్ ఉంటుంది. ఆత్మ సంబంధమైనటువంటి పునాది. కాలేజీలో నేను సబ్జెక్ట్ చెప్తాను, పునాది సిద్ధాంతాలని. అందులో స్పిరిచువల్ ఫౌండేషన్ అనేది ఒకటి ఉంటుంది, ఇంకా రాలేదు. అందులో 2 ఉంటాయి. ఒకటి భక్తి, రెండవది స్వభావం. నువ్వు ఎదగాలి, పెరగాలి, అభివృద్ధి పొందాలి, ఫలించాలి, చిగురించాలి అంటే 2 కావాలి. 2 కావాలి. ఒక తారా స్థాయికి నువ్వు ఎదగాలంటే 2 కావాలి. భక్తి ఉందా, స్వభావాన్ని మార్చుకో. పోనీ నీ స్వభావమే బాగుందా, దానికి భక్తిని కూడా యాడ్ చేయి. నేను భక్తి చేయను, ప్రార్థన చేయను, తగ్గించుకుంటా, సాత్వికునిగా ఉంటా, ఓర్చుకుంటా అంటే మంచిదే. దానికంటే ఇంక ఇది చాలా 100 రెట్లు బెటరే. దేవుని దయందును మనుషుల దయందును నువ్వు వర్ధిల్లుతావు. నీ స్వభావం మంచిదైతే దేవుని దయలోను మనుషుల దయలోను వర్ధిల్లుతావు. నీ స్వభావం మంచిది కాకపోతే మనుషుల దయందు వర్ధిల్లరు. మనం వర్ధిల్లాలంటే దేవుని దయ కావాలి, మనుషుల దయ కూడా కావాలి. కొన్నిసార్లు అంటాం కదా, దేవుడు కనికరించినా పూజారి కనికరించాడు రా బాబు అంటాడు. దేవుడు వరాలు ఇచ్చినా పూజారి కనికరించడు అని అంటారు. అట్లాగే ఈ భూమి మీద మనలకు చేరదీసేది, మనకు సహాయపడేది మనుషులే. నీ స్వభావం అవతలోనికి నచ్చితే నీకు పంటే, ఇక నువ్వు అవతలకు నచ్చితే నీకు తిరిగే లేదు. నువ్వు నచ్చలేదు అనుకో, నీ దారి నీది, నా దారి నాది.
నువ్వు ఉండే కాడ నువ్వు ఉంటావు, నేను ఉండే కాడ నేను ఉంటాను. నీకు నాకు శత్రుత్వం ఏమీ లేదు, కానీ నువ్వు ఉండే కాడ నువ్వు ఉంటావు, నేను ఉండే కాడ నేను ఉంటాను అని మనం అనుకుంటాం. తగాదే పెట్టుకోం, వాళ్ళకి అన్యాయం చేయం, మోసం చేయం. మనం ఎక్కడుండాలో అక్కడే ఉంటాం, వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాం. కారణం, వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ ఎందుకు పెట్టాం? స్వభావం సరిగ్గా లేదు కాబట్టి. హల్లెలూయా. ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మనం అంటాం కదా చాలాసార్లు, నన్ను చాలా దూరంలో పెట్టారు, పక్కన పెట్టారు. ఎందుకు పెట్టారు పక్కన? నిన్ను వాళ్ళు ఎందుకు పక్కన పెట్టారు అంటే తేడా వచ్చింది నీలో. తేడా ఎవరు తెచ్చుకున్నారు? నువ్వు తెచ్చుకున్నావు. నీకు తేడా, నీలో తేడా కనపడింది. ఒక గూఢచారి, ఉదాహరణకు ఇజ్రాయెల్ దేశంలో లేకపోతే ఇరాన్ ఇరాకుల యుద్ధాలు జరుగుతున్నాయి. గూఢచారి అన్నప్పుడు ఏం చేస్తారు? చంపేస్తారు, లేకపోతే పక్కన పెట్టేస్తారు. మన స్వభావం మంచిది కాకపోతే మనుషుల దయందు వర్ధిల్లం. ఒకటోసారి. రెండోసారి చెప్తున్నాను, మన స్వభావం మంచిది కాకపోతే నిన్నెవరు ప్రేమించరు. మూడోసారి చెప్తున్నాను, నీ స్వభావం మంచిది కాకపోతే నీకు గౌరవ మర్యాదలు భూమి మీద ఉండవు. నాలుగోసారి చెప్తున్నాను, నీ స్వభావం మంచిది కాకపోతే నీతో ఎవరు స్నేహం చేయరు. ఐదోసారి చెప్తున్నాను, నీ స్వభావం మంచిది కాకపోతే నిన్నెవ్వరు కూడా నమ్మరు. ఆరోసారి చెబుతున్నాను, నీ స్వభావం మంచిది కాకపోతే నువ్వు సహాయం కోరినా కూడా ఎవరు చెయ్యరు. ఏడవసారి చెబుతున్నాను, నీ స్వభావం మంచిది కాకపోతే నువ్వు ఎదిగి అభివృద్ధి పొందలేవు. కాబట్టి ముందు మార్పు రావాల్సింది స్వభావములో. నువ్వు మారాలి. చూసారా, షులమ్మితే అంటుంది, నా ప్రభు ధవల వర్ణుడు, రత్నవర్ణుడు అని వర్ణించుకుంటూ, ఒక పూల వృక్షం లాంటి వాడు నా ప్రభు యొక్క చెక్కిళ్ళు, చెంపలు అద్భుతమైనటువంటి పుష్పాలు లాగుంటాయి. అంత మృదువైన దేవుడు, సాత్వికుడైన దేవుడు మనుషుల చేతిలో గాయాలు, కర్ర తీసుకొని చంప మీద కొట్టారు, పిడికిలితో గుద్దారు, అరిచేతులతో కొట్టారు, ఉమ్మేశారు, ముళ్ళతో కూడినటువంటి ఆ రెల్లుతో కొట్టారు, ఆ రెల్లునే కిరీటంగా పెట్టారు. అదే విధముగా కొరడాలతో కొట్టారు. అదే విధముగా మేకుల మీద వ్రేళ్లాడదీశారు. అదే విధముగా డొక్కలో పొడిశారు. ఓరి నాయన, ఏం వద, ఏం వద, చిత్రవద, హింస. ఆయన అంతగా తగ్గించుకొని, ఆయన అంతగా ఓర్చుకొని మన కోసం బలి అయిన ప్రభు. మరి మన స్వభావం ఎలాంటిది? ఈరోజు కూడా మాట పడకపోవటం, ఈరోజు కూడా మనం పాపలు మనం ఒప్పుకోకపోవటం, ఈరోజు కూడా నేనే కరెక్టు, నాది లేదు, తప్పు నాది కాదండి, నాది కాదు తప్పు, నాది కాదు తప్పు, నాలో తప్పు లేదు, నేను తప్పు చేయలేదండి, నేనేం అనలేదండి, నా వైపులేం లేదండి, నా వైపు నేను కరెక్టే. ఇట్లాంటి మాటలు మనం మాట్లాడతాం. కానీ మనం తప్పు చేశామని ఒప్పుకోం, నాది పొరపాటు అని ఒప్పుకోం, నా వైపు కూడా పొరపాటు ఉందని ఒప్పుకోం, నాలో కూడా మిస్టేక్స్ ఉన్నాయని మనం ఒప్పుకోం, మనం దిగిరాం. ప్రభు అలాంటి వాడు కాదు. తప్పు లేకపోయినా, పాపి కాకపోయినా, ఏ లోపం లేకపోయినా, నీతిమంతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడైనప్పటికీ చిత్రహింస అనుభవించాడు. ఘోరాతి ఘోరముగా భయంకరముగా నీకోసం నా కోసం అనుభవించాడు. ఎప్పుడన్నా ఆలోచించావా నీకోసం ఆయన ఎంతగా? ఇవన్నీ చేస్తేనే కానీ మనం పాపంలోంచి, శాపంలోంచి విడిపించబడతాం.
మనం ఈ లోక బంధాల నుంచి బయటికి రావాలి అంటే మన కోసం ఆయన రక్తం చిందించాలి, మన కోసం ఆయన ప్రాణం పెట్టాలి. అణువున తలే కానీ, చెంపే కానీ, భుజాలే కానీ, నడుమే కానీ, కాళ్ళే కానీ, చేతులే కానీ మొత్తం రక్తసిక్తం కావాలి ఆయన. మనం బయటపడాలంటే మన కోసం ఆయన రక్తసిక్తం అయితేనే కానీ మనకు విడుదల వస్తుంది. మన విడుదల కోసం ఆయన రక్తసిక్తమయ్యాడు. ఇంత చక్కటి దేవుడు ఎవ్వరు నీ కోసం ప్రాణం పెట్టరు, ఆయన ఒక్కడే ప్రాణం పెట్టాడు. ఎవ్వరు నీ కోసం చిత్రహింస అనుభవించరు, ఆయన ఒక్కడే చిత్రహింస అనుభవించాడు. కాబట్టి ఈరోజు మన స్వభావానికి ఆయన స్వభావానికి ఉన్నటువంటి తేడాను గుర్తు చేసుకొని ప్రార్థన చేద్దాం. ఈ మాటలు మీకు నచ్చితే, నేను చెప్పింది నిజమైతే, నేను చెప్పింది బైబిల్లో ఉంటే, బైబిల్ దేవుడు రాయిస్తే, బైబిల్ దేవుడు రాయించడాన్ని నువ్వు నమ్మితే ప్రార్థన చేద్దాం. నేను చెప్పింది నిజమైతే, నేను చెప్పింది బైబిల్లో ఉంటే, ఆ బైబిల్ దేవుడు రాయించాడని నమ్మితే, ఆ దేవుడు నాతో మాట్లాడాడని కనిపిస్తే, మన స్వభావం గురించి మనం ప్రార్థన చేసుకోవాలి. మనం మార్పు చెందాలి. మన మార్పు చెందకపోతే నువ్వు అనుకున్నట్లుగా నీ భక్తి ఒక్కటే నీకు సపోర్ట్ చేయదు. మళ్ళా చెప్తున్నాను, ఇందాక 7 సార్లు చెప్పాను, భక్తి ఒక్కటే సపోర్ట్ చేయదు. నువ్వెంతన్నా ప్రార్థన చేయి, నీ భక్తి నీకు ఒక్కటే సపోర్ట్ చేయదు. నీ భక్తే కాదు, నీ పరిస్థితి, నీ స్వభావంలో మార్పు వస్తేనే నువ్వు అన్ని విధాలుగా డెవలప్ అవుతావు. నీ స్వభావం మారితేనే నువ్వు అన్ని విధాలుగా దీవించబడతావు.